గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మా ఫస్ట్ బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్స్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు అయితే నేను మీ అందరికి యాంటీ స్కాన్ రిపోర్ట్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నాకు ఫస్ట్ చేసిన స్కాన్ రిపోర్ట్స్ అండి. అంటే అసలు టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత ఎక్కడ ఫామ్ అయింది, కరెక్ట్ ప్లేస్లోనే ఫామ్ అయిందా లేదా అంతా చూడడానికి అయితే నాకైతే స్కాన్ అయితే రాశారండి. సింగిల్ ఉందా లేదంటే డబల్ కానీ త్రిబుల్ కానీ అంటే కవల పిల్లలు ఉన్నా ఇక్కడ తెలుస్తుందండి. సింగిల్ ఉంది. నో ఆబ్వియస్ ఫెటల్ పోల్ విజువలైజ్డ్, యోక్ సాక్ సీన్డ్, నచ్చిన ఎల్ఎంపి డేట్, జెస్టేషనల్ ఏజ్, అప్పటికి ఎంత గ్రోత్ ఉండింది అది రాసి ఈడిడి డేట్ అది ఇచ్చారండి. ఇంటర్నల్ ఓఎస్ఎస్ క్లోజ్, సర్విక్స్ లెంత్ మెజర్ 3 సెంటీమీటర్స్ అయితే ఉంది. యూట్రస్ ఎలాగుంది, రైట్ లెఫ్ట్ అంతా నార్మల్గా ఉందా లేదా చూసిన తర్వాత ఇంప్రెషన్ అయితే సింగిల్ ఒకళ్ళు మాత్రమే. ఇక్కడ ఒకవేళ మనకు ట్విన్స్ కనుక్కుంటే డబుల్ అని త్రిబుల్ అని ఇలా ఇస్తారండి. సింగిల్ ఉంటే ఓన్లీ ఒకళ్ళు మాత్రమే ఉంటే సింగిల్ అని ఇస్తారు. ఇదండి. ఇంకా 2 వీక్స్ ఫర్ బెటర్ ఎవల్యూషన్, ఇంకా హార్ట్ బీట్ ప్లెజెంట్ ఇవన్నీ తెలియడానికి ఇంకో 2 వీక్స్ తర్వాత తీసుకోండి, బెటర్గా ఉంటుంది రిజల్ట్ అనేది అని చెప్పేసి ఫస్ట్ ఎర్లీ స్కాన్ అయితే నాది ఇదండి. ఈ ఎర్లీ స్కాన్లో బేబీ అసలు ఎక్కడ ఫామ్ అయింది ఏంటి అని చెప్పి, అంటే కొంతమందికి ట్యూబ్స్లో ఫామ్ అవుతుంటుంది కదండి, అలా కాకుండా ఎక్కడ ఫామ్ అయింది, కరెక్ట్ ప్లేసా కాదని చెప్పేసి మా డాక్టర్ అయితే స్కాన్ అయితే ప్రిఫర్ చేశారు నాకు. ఇదైతే కరెక్ట్ ప్లేస్లో ఫామ్ అయింది. ఇంకా తర్వాత ఇది వచ్చేసి నాకు అప్పుడు 5 వీక్స్ 5 డేస్ అయిందండి ఎల్ఎంపి డేట్ ప్రకారం. కాకపోతే జెస్టేషనల్ ఏజ్ ప్రకారం 6 వీక్స్ 2 డేస్ అయిందని వచ్చింది. తర్వాత 13 వీక్స్కి యాంటీ స్కాన్ చేస్తారు కదా, అది వచ్చేసి ఇదండి స్కాన్. సింగిల్ ఆల్రెడీ చూసాం. ప్లెజెంట్ వచ్చేసి పోస్టీరియర్ అండి. మెచ్యూరిటీ వచ్చేసి గ్రేడ్ 0. సిఆర్ఎల్ మెజర్మెంట్ 73.15 mm. ఫెటల్ కార్డియాక్ యాక్టివిటీ ప్రెజెంట్, ఫెటల్ మూమెంట్స్ కూడా గుడ్. అప్పుడు వచ్చేసి మా బాబుకి యాంటీ స్కాన్కి అయితే 150 BPM ఉందండి. ఎల్ఎంపి డేట్, జెస్టేషనల్ ఏజ్ 13 వీక్స్ 1 డే అయితే నాకు 13 వీక్స్ 4 డేస్ అని ఉందండి. ఇది వచ్చేసి మన ఈడిడి డేట్. ఇంటర్నల్ ఓఎస్సీస్ క్లోజ్డ్, సర్విక్స్ లెంత్ మెజర్ 3.5 సెంటీమీటర్స్ ఉందండి. నాజిల్ బోన్ ఎంత ఉంది అన్నీ కూడా మనకి ఇంప్రెషన్లో కూడా రాసిచ్చారు ఎలాగుంది ఏంటనేది. ఇది వచ్చేసి నా యాంటీ స్కాన్, మా బాబు యొక్క యాంటీ స్కాన్ రిపోర్ట్స్ అయితే ఎలా ఉన్నాయండి. ఇప్పుడైతే మీకు పిక్చర్స్ క్లారిటీగా చూపిస్తాను. అప్పుడు వచ్చేసి 150 BPM ఉంది. ప్లెజెంట్ వచ్చేసి పోస్టీరియర్ గ్రేడ్ 0లో అయితే ఉందండి. మీకైతే పిక్చర్స్ చూపిస్తాను క్లారిటీగా. మా బాబు యొక్క పిక్చర్స్ చూడండి, ఇక్కడ క్లారిటీగా ఉంది కదా. మనకి బేబీ అనేది ఎక్కడ ఉంది అనేది కూడా క్లారిటీగా ఉంది. చూడొచ్చు మీరు పిక్చర్స్ కూడా. ఇదండి మా బాబు యొక్క యాంటీ స్కాన్ రిపోర్ట్స్ అయితే. మన నెక్స్ట్ వీడియోలో అయితే మా బాబు టిఫా స్కాన్ అలాగే గ్రోత్ స్కాన్ కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.